హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాధాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మక్క గారెలు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా స్వీట్ కార్న్ తీసుకున్నానండి. స్వీట్ కార్న్ మిక్సీలో వేసి పచ్చగా మిక్సీ వేసుకోవాలండి. ఇలా పచ్చగా మిక్సీ వేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనము అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నానండి, ఆనియన్స్, ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అండి, కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం సాల్ట్, సరిపడంత సాల్ట్. ఇప్పుడు వీటినన్నిటిని మిక్సీ వేసుకుందామండి. మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్సీ మొత్తం కలిసిందండి, మిక్స్ అయింది. నేను 2 స్పూన్ల ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి, అది కూడా కలుపుతున్నాను. ఉప్పు సరిపడినంత వేసుకోవాలండి. ఆయిల్ కూడా కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఇప్పుడు మనం మొక్క వడలు వేసుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను సిమ్లో పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనం వడలు వేసుకున్నాము. ఇలా సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు హై పెట్టుకున్నానండి. మీడియం నుంచి హై పెట్టుకోవాలి. అలా కాల్చుకోవాలండి వడలు. ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలండి. ఈ విధంగా ఇంకా ఎర్రగా అవ్వాలండి. స్నాక్ ఐటమ్, ఈవినింగ్ కూడా స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటాయండి ఇవి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇవి. చేయండి, ట్రై చేయండి ఒకసారి. ఇలా వేగినట్టుగా ఎర్రగా తీసేసుకున్నామండి. ఇవి కొంచెం చల్లారాక క్రిస్పీనెస్ వస్తాయి. ఒక్కొక్కటిగా నేను తీసుకుంటున్నాను. జల్లిగంటలో ఎక్సెస్ ఆయిల్ అంటే కిందకి దిగుతుంది. ఇలా ఈ విధంగా తీసుకోవాలండి. ఇంకా రెండో వాయి కూడా వేసుకుంటున్నానండి. రెండో వాయి కూడా వేసుకున్నామండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కితే వేయాలండి, లేకపోతే ఆయిల్ పీలుస్తాయండి.
రెడీ అయినాయండి మన మక్క వడలు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు స్నాక్ కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.